దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మంచి పిల్లరా, చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖన భాగం నుంచి కొద్ది మాటలు మనము చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ చాలా చక్కటి విషయాలు చెప్పబడతా ఉన్నాయి. అవి ఏమని అంటే పిల్లరా, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, మనము ఆలోచన చేసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు మనుష్య కుమారుడిగా ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన సువార్త ప్రకటిస్తున్నటువంటి దినాలలో అనేక మంది జన సమూహము ఆయనను వెంబడిస్తూ ఉన్నప్పుడు వారితో కలిసి అక్కడ చక్కటి మాటలు ఆయన చెప్తా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును. ఏంటి ఆ మాటలంటే, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు కూడా పరలోక రాజ్యము వెళ్ళలేడు. ప్రభువా ప్రభు అని ప్రార్థన చేసే ప్రతివాడు, ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యం వెళ్ళడు. అయితే పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే ఆ ప్రభు చిత్తం ఏంటో తెలుసుకుని దాని ప్రకారం చేయువాడే పరలోకం వెళ్తాడు. ఈ రోజు మనము సమాజంలో చూసినట్లయితే ఎటు చూసినా క్రైస్తవ లోకమంతటి కూడా మనము గమనించినట్లయితే పిల్లరా, ఏ విధము చేత ఇదిగో నేను విశ్వాసము కలిగి ఉన్నాను, నేను ఎలాగైనా నేను పరలోకం వెళ్ళిపోతానని చాలా మంది ఆశతో ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలా మంది ఇదిగో యేసుక్రీస్తు నామమున నేను నమ్మి ఉన్నాను కాబట్టి నా నమ్మకాన్ని బట్టి నేను పరలోకం వెళ్ళిపోతానని అనుకుంటున్నారు. ఎందుకంటే అనేక మంది చూడండి, యేసుక్రీస్తు దేవుడిని నమ్మి ఆ విశ్వాసం ఉంచితే పరలోక రాజ్యం ఖచ్చితంగా వెళ్తారు. కానీ దాని భావం ఏంటి అంటే, నువ్వు నమ్మావు అంటే అర్థం ఏంటి? నమ్మకానికి కట్టుబడి ఉండాలి. నేను నమ్మాను అంటే అర్థం ఏంటి? ఆ నమ్మకం వెనక దాచబడిన భావం అంటూ ఉంటుంది. ఆ భావం ఏంటో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, దేవుని యొక్క చిత్తం ఏంటో అది పరీక్షించి తెలుసుకుని దాని ప్రకారం మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అలా కాకుండా ఈరోజు ఇదిగో నమ్మి బాప్తిసం పొందిన ఏడలా నువ్వు రక్షించబడతావు అనే వాక్యాన్ని తీసుకుని నేను నమ్మానని చెప్పి బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి కూడా అక్కడితో ఆగిపోతూ ఈ లోకంలో ఏ విధంగా ఉన్నాడో ఆత్మీయ జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా ముందుకు వెళ్ళిపోతావు. అదే విధంగా ముందుకు సాగిపోతే ఇప్పుడు నువ్వు నమ్మానంటానికి రుజువేంటి? నువ్వు నమ్మాను అనడానికి ఆధారం ఏంటి? అయితే నువ్వు నమ్మావు అనడానికి ఆధారం కావాలి అంటే నువ్వు యేసుక్రీస్తు దేవుడిని నమ్మకం ముందు ఉన్నటువంటి నీ జీవితానికి, నమ్మిన తర్వాత నీ జీవితానికి చాలా తేడా ఉండాలి. దేవుని యొక్క లేఖనం చదివిస్తా ఉంది, ఓ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎందుకంటే ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ లోకంలో సంచరిస్తున్నటువంటి నీవు, ఈ లోకాన్ని వెంబడిస్తున్నటువంటి నీవు ఆత్మీయ జీవితంలో అడుగుపెట్టిన ప్రతిసారి కూడా నువ్వు నేను పర్వాలేదు అనుకుంటూ, నేను నాకు నచ్చిన విధంగా ఉంటూ నేను దేవుని వెంబడిస్తున్నాను కదా, నేను నిత్య జీవం వెళ్తాను అనుకుంటే అక్కడ భ్రమపడిపో మనం ఉండిపోతాం తప్ప నిత్య జీవానికి మాత్రం మనము వెళ్ళలేము. లేఖనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే పిల్లరా, ప్రభు చిత్తం ఏంటో మొట్టమొదటిగా విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ప్రభువే సెలవిస్తా ఉన్నాడు. ఏమని చూడండి, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. పరలోకమందున్న తండ్రికి ఒక చిత్తం ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. అది ఏంటో ప్రతి వ్యక్తి ఏం చేయాలండి? తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుసుకుని దాని ప్రకారం మనము భక్తిని చేసినట్లయితే ఖచ్చితంగా మనము అనుకున్న కాడికి ముందుకు వెళతాం. అలా కాకుండా మనం దాన్ని పూర్తిగా తెలుసుకోకుండా మనకు నచ్చినట్లు మనం చేసాం అనుకోండి,
మనం పరలోకం వెళ్ళాం కదా సరికదా, ఆ తర్వాత ఏమైపోతామో కూడా మనకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మన పితరులు అనేక మంది ఆయన వెంబడించి ఏమైపోయారు, అరణ్యములో ఆకులు రాలినట్లు రాలిపోయారు. కాబట్టి నేనున్న క్రైస్తవ లోకానికి కూడా అదే వర్తిస్తుంది. కాబట్టి అనుకోవడం వేరు, ఆచరించటం వేరు. నమ్మటం వేరు, నమ్మిన దాని ప్రకారం జీవించటం వేరు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే చూడండి, పరలోకమున నా తండ్రి చిత్త ప్రకారం చేయమంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అది ఏంటనేది మనం తెలుసుకోకపోతే మనమే మరి ఇబ్బందులు పాలైపోతాం. కాబట్టి అందు గురించి మనం ఏం చేయాలంటే వివేచించి దేవుని ఉద్దేశాన్ని తెలుసుకుని దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి. అంతేకాని మనకు నచ్చిన తోవలో మనం వెళ్ళిపోతే అది సరికాదు. కాబట్టి ఇంకా చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, తర్వాత చదువుకుందాం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పి అడుగుతురు. ఏమని అడుగుతారట, ప్రభువా ఎప్పుడు అడుగుతారు, ఆ దినమున, హల్లెలూయా, తీర్పు దినమున. ఈ రోజు సంఘాలు నడుపుతున్న ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి వారి వారి విశ్వాసాన్ని ఏం చేయాలండి, వారి విశ్వాసాన్ని ఏం చేయాలి, కరెక్ట్గా విశ్వాసంలో ఉన్నామో లేదో చూసుకుని, తండ్రి చిత్తము నెరవేరుస్తున్నామో లేదో చూసుకుని దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి. ఒకవేళ ఇంకనూ మనం నెరవేర్చలేకుండా ఉన్నామనుకో, ఆ తండ్రి చిత్తం ఏంటో తెలుసుకుని ఆ ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలి. ఆ ప్రకారంగా మనం ముందుకు వెళ్తేనే దేవుని రాజ్యాన్ని మనం హక్కును కలిగి ఉంటాం. లేకపోతే నీవు చూడండి, యేసుక్రీస్తు నామమున నువ్వు ప్రవచించవచ్చు, యేసుక్రీస్తు నామమున దయ్యాలను వదలగొట్టవచ్చు, యేసుక్రీస్తు నామమున రోగాలను వదలగొట్టవచ్చు. ఎందుకంటే చేస్తున్నది నీవు కాదు, కానీ నీవు ఉచ్చరించినటువంటి యేసుక్రీస్తు నామములో శక్తి ఉన్నది. కాబట్టి ఆ యేసుక్రీస్తు నామమును ఉచ్చరించగానే దయ్యమునకు వణుకు పుడుతుంది. కాబట్టి దయ్యములు లోపడతాయి. కాబట్టి ఆ దయ్యములు వదిలిపోతాయి. అక్కడ నీ గొప్పతనం ఏమీ లేదు. నీవు యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరించి ప్రార్థన చేసినప్పుడు దయ్యం వెళ్ళిపోయిందని చెప్పి ఇదిగో నేను గొప్పగా దయ్యాలు నిలగొట్టాలనుకుంటే అది నీ కార్యం కాదు, కానీ దేవుని కార్యమై ఉన్నది. అయితే దేవుని యొక్క చిత్తం ఏంటనేది నువ్వు తెలుసుకోవాలి. దేవుని కార్యం వేరు, దేవుని యొక్క చిత్తం వేరు. పిల్లలు మనం గమనించాలి అంటే దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి, దాని ప్రణాళికను తెలుసుకోవాలంటే అసలు మనం ఏమై ఉన్నామో మొదటిగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆత్మ స్వరూపము వేరు, శరీర స్వరూపం కూడా వేరు. ఇప్పుడు శరీర సంబంధంగా ఉన్నామా, ఆత్మ సంబంధంగా ఉన్నామా అనేది కూడా మనము ఆలోచన చేయాలి. ఇప్పుడు దేవుని యొక్క చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్తము నెరవేర్చువాడే పరలోకంలో ప్రవేశిస్తాడు. మనం బాగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు పరలోకములో ప్రవేశించేది ఏంటో తెలుసుకోవాలి. పరలోకములో ప్రవేశించేదేంటి, ఆ నిత్య జీవనంలో అనుభవించేదేంటి, ముందు దాన్ని నువ్వు తెలుసుకుంటే దాన్ని కాపాడుకోవడానికి నువ్వు భక్తి చేస్తావు. హల్లెలూయా. అందుకే అంటాడు, ఏమంటాడు, 4:4 మత్తయి సువార్తలో ఏమంటాడు, మత్తయి సువార్త 4:4 అంటాడు, ఏమంటాడు చదువుదాం. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నది. ఏంటంటే మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. అంటే దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ఎవరికేది జీవాన్ని ఇస్తుంది? నీ ఆత్మకు జీవాన్ని. ఎందుకంటే నీ ఆత్మకు జీవమునిచ్చేది దేవుని యొక్క మాట ఉన్నది. ఎందుకంటే దేవుని యొక్క మాటలో శక్తి ఉంది, దేవుని యొక్క మాటలో అభిషేకం ఉన్నది, దేవుని యొక్క మాటలో ప్రభావం ఉన్నది. ఆ మాటను నువ్వు
నువ్వు ఎప్పుడైతే వింటున్నావో ఆ అభిషేకము ప్రభావము నీ మీదకి వస్తుంది. కాబట్టి నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు. నీవు దానికి లోపడకుండా దీన్ని నువ్వు ఆ ఆత్మకు విలువ ఇవ్వకుండా, ఆ ఆత్మకు నువ్వు లోపడకుండా ఎప్పుడు నువ్వు ఆ అభిషేకాన్ని పొందుకోలేవు. హల్లెలూయా. అయితే నువ్వు శరీర సంబంధిగా ఉన్నట్లయితే, ఇంకా నువ్వు ఆత్మకు విలువకుండా నువ్వు శరీర సంబంధిగానే అనగా తడిపాపకెళ్ళి పొడిపాపకెళ్ళి తడిపాపకెళ్ళి వచ్చావనుకో, నీ పాప జీవితంలో ఎన్నడూ మార్పులు రావు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఏమిటి, మనుషులు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ, అంటే శరీర సంబంధానికి కూడా ఆహారం ఉన్నది. ఆ శరీర సంబంధమైన ఆహారం ఏంటి అంటే అది రొట్టె. అర్థమండి? శరీరానికి కావాల్సిన ఆహారం అంటే రొట్టె. ఆ యొక్క ఈ భూ సంబంధమైన ఆ రొట్టె, ఇలాగ ఈ భూ సంబంధమైన ఆహారమును భుజించి నీ శరీరాన్ని కాపాడుకోగలుగుతావు, కానీ నీ ఆత్మను మాత్రం నువ్వు కాపాడలేవు. ఖచ్చితంగా నీ ఆత్మకు కూడా కాపాడాలి అంటే నీ ఆత్మకు కూడా ఆహారము కావాలి. ఆ ఆత్మకు అవసరమైన ఆహారం ఏంటంటే అది దేవుని జీవం కలిగిన మాట. అందుకే మనము దాన్ని గమనించాలి. ఆ జీవము కలిగిన దేవుని మాట, ఆ తండ్రి యొక్క చిత్తము ఏమి సెలవిస్తుంది, ఏం చేయమంటుంది, ఆ ప్రకారం మనం చేస్తేనే ఆ రోజున మనము అనిశ్చత్వంలో ఉంటాం. అది చేయకుండా నేను లోకంలో జీవిస్తూ ఇదిగో ప్రభు సన్నిధి నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు కార్యాలు జరుగుతున్నాయంటే జరుగుతాయి, కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే భూ సంబంధంగా నువ్వు ఏది అడిగినా ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకు అడుగుతాడు? భూ సంబంధంగా నువ్వు అడిగావు కాబట్టి నువ్వు అడిగిన నీ అక్కరను తీర్చడానికి, నీ అవసరం తీర్చడానికి ఆయన ఆశీర్వాదం ఇస్తాడు. ఈ భూ సంబంధంగా నువ్వు దీవించబడతావు, శరీర సంబంధంగా నువ్వు అభివృద్ధి పొందుతావు, శరీర సంబంధంగా నీకు ఆరోగ్యం వస్తుంది, శరీర సంబంధంగా కావాల్సినటువంటి అక్కర్లు తీరుతాయి, మంచి వస్తువులు వస్తాయి, మంచి వస్త్రాలు వస్తాయి, మంచి బిల్డింగ్లు వస్తాయి, మంచి కావాల్సినటువంటి శరీర సంబంధమైనవి అన్ని అనుభవిస్తావు. ఎందుకంటే నీ ఆశ అదే కాబట్టి, నువ్వు దేవుడిని అదే అడుగుతున్నావు కాబట్టి అది ఇచ్చేవాడు ఆయన. అయితే ఇవన్నీ ఇచ్చాడు కదా, నీకు పరలోకం ఇస్తాడా? ఇస్తాడా? ఖచ్చితంగా ఆయన పరలోకం మాత్రమే ఇవ్వడు. పరలోకం ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఆ పరలోక సంబంధమైన దానికోసం నువ్వు ప్రోగ్రాడాలి. పరలోక సంబంధమైన దానికోసం నువ్వు ప్రోగ్రాడాలి అంటే యోహాను సువార్త 15:7 ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 15:7 త్వరగా. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న యెడల. హల్లెలూయా. ఏంటంటే మీరందరూ ఎక్కడ ఉండాలి? నా యందు ఉండాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుడి చిత్తం ఏంటి? మీరు నా యందు ఉండాలి. అయితే మీలో ఏముండాలి? నా మాటలు ఉండాలి. హల్లెలూయా. మనిషికి జీవాన్నిచ్చిన మాటనా? మనిషికి జీవాన్నిచ్చిన మాటనా? ఆ మాట నీ లోపల ఉన్నప్పుడు నువ్వు దేవుని యందు ఆసక్తి కలిగి ఆశ కలిగి నువ్వు ఆయన శ్రద్ధ నిలబడినప్పుడు, ఆయన సన్నిధిలో ఎదురు చూస్తున్నప్పుడు, ఆ ఆశను బట్టి ఆయన యొద్దకు నువ్వు వచ్చి ఆయన ఎదురు నిలబడినప్పుడు ఆయన మాటలు నీ లోపల ప్రవేశించడానికి నువ్వు చోటిస్తావు. అసలు ఆయన యందు నీకు ఆసక్తి లేకపోతే, ఆయన యందు నీకు ఆసక్తి లేనప్పుడు ఆయన మాటలకు నువ్వు హృదయంలో చోటిస్తావా? కేవలం వస్తావు, మరలా వెళ్ళిపోతావు. తాత్కాలికంగా వస్తావు, తాత్కాలికంగా వెళ్ళిపోతావు. ఎందుకంటే ఈరోజు సంఘానికి వచ్చే వాళ్ళు కూడా చాలా రకరకాల మనుషులు ఉన్నారు. ఏంటి అంటే ఏం చెబుతాడో చూద్దాం అని పట్టుకుని విమర్శిద్దామని వచ్చేవాళ్ళు ఉంటారు, పట్టుకుని హేళన చేయడానికి వచ్చేవాళ్ళు ఉంటారు. ఆ తర్వాత అదే వాక్యాన్ని పట్టుకుని నా జీవితాన్ని మార్చుకోవాలని వచ్చేవాళ్ళు ఉంటారు. అంటే ఎవరు ఏ ఆశతో ఇక్కడికి వస్తారో అదే ప్రతిఫలాన్ని పట్టుకుని వెళ్తారు వాళ్ళు. విమర్శించడానికి వచ్చేవాడికి విమర్శనాత్మకమైన మాటలు దొరుకుతాయి. ఆశతో వచ్చి ఆ మాటను పట్టుకుని జీవించాలనుకున్న వాడికి ఆ జీవం కలిగిన మాటలు దొరుకుతాయి. హేళన చేయాలనుకున్న వాడికి హేళన మాటలు దొరుకుతాయి. అంటే ఎవడు ఏ ఆశతో వస్తున్నాడో ఆ ఆశ ఖచ్చితంగా తీర్చబడుతుంది. అయితే వచ్చిన వాళ్ళందరూ నిత్య జీవం కోసం వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నారో అది మాత్రం తక్కువే.
అది మాత్రం తక్కువే. ఎవరైతే నిత్య జీవం వెళ్ళాలనే ఒక ఆశతో వస్తారో నేరుగా ఈ జీవం కలిగిన మాట వాళ్ళ హృదయంలో భద్రపరచబడుతుంది. ఒకనాడు అది మొలకెత్తి ఫలించి అభివృద్ధి పరచి ఆ ఆత్మను అక్కడ చేరుస్తుంది. ఎందుకంటే చూడండి, మీరు నా యందును నా మాటలు నీ హృదయమందును నిలిచి ఉన్న యెడల ఏది ఇష్టమో అడుగుడి. నువ్వు దేవుని సన్నిధికి ఆశతో వచ్చావు, నీ విశ్వాసంతో వచ్చావు, నీ జీవితాన్ని కట్టుకోవాలని వచ్చావు, నీ బ్రతుకులు సరి చేసుకోవాలని వచ్చావు, నీ విశ్వాసాన్ని పెంచుకోవాలని వచ్చావు. అప్పుడు నువ్వు ఏ ఆశతో వచ్చావో దానికోసమే నువ్వు దేవుడిని అడుగుతావా? లేకపోతే లోక సంబంధమే నీకు కావాలని అడుగుతావా? లోక సంబంధం కావాల్సిన అడుగుతావా? అడగలేవు. లోక సంబంధమే నీకు కావాలి అనుకుంటే ఆ స్వభావం వేరుగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆత్మ సంబంధంగా నీకు ఏది కావాలో, ప్రభువా నా అక్కన ఇది అని నువ్వు సన్నిధికి వచ్చి అడుగుతావు. అయ్యా నా కుటుంబాన్ని సరిచేయి, నా భర్తను సరిచేయి, నా బిడ్డలను సరిచేయి. ఇదిగో నా రుణ సమస్య నుంచి విడిపించు. ఈ అన్నిటికంటే మించిన నా ఆత్మీయ విశ్వాసాన్ని పెంచు. ఎందుకంటే ఈ లోకంలో ఇంతకాలము భక్తి చేసి అది వ్యర్థంగా విడిచిపెట్టడానికి కాదు కదా ప్రభువా. ఈ లోకంలో ఇదిగో నీవు ఇచ్చిన చిత్త ప్రకారం నేను జీవించాలి. నన్ను బట్టి అనేక మంది నీ సన్నిధికి ఆకర్షించబడాలని ఒక ఆశతో నేను ఉన్నానయ్యా అని నువ్వు దేవుని ఏదైతే కోరుకుంటున్నావో, ఏదైతే అడుగుతున్నావో నిశ్చయంగా ఇచ్చేవాడు. అదే లోక సంబంధం అయితే, లోక సంబంధం ఏం కోరుకుంటాడు? లోక సంబంధం అయితే ప్రభువా ఏంటి నాకు ఇదిగో నాకు ఈ వ్యాధులు ఉన్నాయి. ఇంకా ఇంకా వ్యాధులు కూడా ఒక రకంగా బాధను పెడతా ఉంటాయి మనిషిని. ఇంకా లోక సంబంధం కోరుకునేది ఏంటి తెలుసా? లోక సంబంధి ఇదిగో నా పిల్లలకు ఉద్యోగం రావాలి, నా పిల్లలు మంచి చదువులు చదవాలి, ఇదిగో నేను మంచి బంగ్లాలు కట్టుకోవాలి, మంచి కార్లు కొనుక్కోవాలి, మంచి వాహనాల మీద తిరగాలి. ఎందుకంటే నీవు అత్యధికమైన ఆశీర్వాదంతో నింపే దేవుడు. ఐశ్వర్యానికి కర్తవు, ఆశీర్వాదానికి కర్తవు. కాబట్టి ఇదిగో నేను ఈ భూమి మీద ఆశీర్వదించబడి ఇంత గొప్పగా ఉన్నాను అంటే అది నీ నామమునికే మహిమ. కాబట్టి నన్ను అంతగా దీవించు ప్రభువా. 90 మంది ఆలోచన ఇదే, 100కి 90 మంది ఆలోచన ఇదే. దేవుడు అన్యాయస్తుడా? కాదు కదా. వాళ్ళు అదే కోరుకుంటున్నారు, అదే విధంగా దీవించబడుతున్నారు, అదే విధంగా వాళ్ళ జీవితాన్ని గడిపేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఏం పోగొట్టుకుంటున్నారనేది వాళ్ళకి తెలియదు. ఈరోజు మనం ఆలోచన చేస్తే అడగండి అమ్మాయిని అన్నం పెట్టదు అన్నా. అసలు పరలోకం గురించి నువ్వు ఆలోచిస్తే కదా, పరలోకం గురించి నువ్వు అడిగితే కదా ఆయన ఇవ్వడానికి. అంతే కదండి. కాబట్టి ఆ దినమున అంటే ఆ తీర్పు దినమున జరగబోయేది ముందుగానే చెప్తున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, అక్రమము చేయువారులారా అన్నాడు. అక్రమము చేయువారులారా నా యొద్దకు పొండి అంటున్నాడు. ఎవరో నేను ఎరగను. అంటే ఎన్నాళ్ళు చేసిన భక్తి ఏమైపోయినప్పుడు అక్రమం అయిపోయిందా? ఇప్పుడు నీ ప్రార్థన అంతా అక్రమం అయిపోయిందా? నువ్వు ప్రార్థిస్తే దెయ్యాలు ఎదుర్కొని అక్రమం అయిపోయిందా? నువ్వు ప్రార్థిస్తే వ్యాధులు ఎదుర్కొని అక్రమం అయిపోయిందా? అక్రమమే. ఎందుకు అంటే ఎందుకు అక్రమం అంటే ఆయన చిత్త ప్రకారం చేయలే. దయ్యాలు కూడా యేసుక్రీస్తు నామానికి భయపడుతున్నాయి. ఇంకా గొప్ప విషయం చెప్పాలంటే యేసుక్రీస్తు నామానికి విధేయత చూపించి భయంతో గజగజలా వణికే ఏంటి? దయ్యాలు మాత్రమే. మనుషులు వణుకుతున్నారా? భయపడుతున్నారా? దయ్యాలు చూపించిన విధేయతలో కొంచెమన్నా ఉందా? మనుషులకి లేని పరిస్థితి ఉంది. అందుకే అంటున్నాడు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి మీరు పోండి. అయితే ఆయన చిత్తంలో భాగంగా ఇంకా ఏం చెప్తున్నాడంటే, మనం చూసినట్లయితే చూడండి 24వ వచనాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే, కాబట్టి ఈయన మాటలు విని వాటి చెప్పుడు చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నాడండి? ఈయన మాటలు విని, ఏం చెప్తున్నాడండి? ఈయన మాటలు విని అంటే ఆయన మాటలు శ్రద్ధగా ముందు వినాలి.
వింటేనే కానీ అర్థం కావు. వినాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి, అప్పుడు ఆచరణలోకి రావాలి. ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడు, ఎవరైతే జీవం కలిగిన దేవుని మాట వింటున్నారో ఆ విన్న ప్రతివాడు వాటి చెప్పున చెయ్యాలనుకోవాలి. వింటే సరిపోయిందా? వింటే సరిపోదా? విన్న ప్రతివాడు ఏం చేయాలి? విన్న దాని ప్రకారము చెయ్యాలి. అదే నమ్మటము ఒకటైతే, నమ్మటము విశ్వాసం అయితే దాన్ని ఆచరణలో తీసుకురావటము క్రియ అవుతుంది. అంతేనండి. ఇప్పుడు అందుకే అంటున్నాడు యాకోబు, క్రియ లేని విశ్వాసము మృతము. విశ్వాసం లేని క్రియ మృతము. కాబట్టి నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని సెలవిస్తున్నాడు. అయితే మొట్టమొదటి నువ్వేం చేయాలి? నమ్మాలి. ఈ నా మాటలు విని వాటి చెప్పున చెయ్యి ప్రతివాడు, ఎవడైతే నమ్ముతున్నాడో, ఎవడైతే ఇది సత్యము కాబట్టి ఈ ప్రకారంగా నేను చెయ్యాలి, ఈ ప్రకారంగా నేను జీవించాలి, ఈ ప్రకారంగా నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఎవరైతే అనుకుంటున్నారో, వినడం ఒక వంతు అయితే దాన్ని ఆచరణలోకి తేవాలనుకోవడం కూడా కావాలి. ఆ ఆచరణలో తేవాలనుకునే ప్రతి వ్యక్తి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. కాబట్టి ఈ నా మాటలు విని వాడు చెప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండెను. ఒక బుద్ధిమంతుడు ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు గట్టి నేలను చూసుకుంటాడు. గట్టిగా ఒక బండ మీద కట్టుకోవాలని ఇష్టపడతాడు. ఎందుకు? ఎలాంటి వానొచ్చినా వరదొచ్చినా అది పోదు కాబట్టి, అది తొలగిపోదు కాబట్టి. బుద్ధి లేని వాడు ఏం చెప్తున్నాడు? కింద చెప్తున్నాడు, ఇసుక మీద తన పునాదిని వేసి ఇల్లు కట్టుకుంటాడు అని. వానొచ్చే వరదొచ్చే ఇసుక కూలిపోయి ఇల్లు పోయింది. అంటే ఇక్కడ రెండు విషయాలను మనం గమనించాలి. ఏంటంటే ఆత్మ సంబంధంగాను ఆలోచించాలి, శరీర సంబంధంగా కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇల్లు అనగా ఏంటి? ఈ శరీరము. ఈ శరీరం లోపల నివాసించేదే ఆత్మ. అదేనండి. ఈ శరీరం అనే ఇంటిలో నివాసం చేసేది ఆత్మ. కాబట్టి ఇప్పుడు నువ్వు నీ ఇంటిని దేని మీద కట్టాలి? బండ మీద కట్టాలి. అంటే నువ్వు ఈ శరీరం నివాసం చేసే ఇంటిని ఓ భద్రత కోసము గట్టి ప్రదేశంలో కట్టాలని ఎలాగనుకుంటున్నావో, అదే విధముగా ఆ ఇంటిలో నివాసం చేసే నీవు అనగా ఓ ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా ఈ ఇంటిని చూస్తే ఆత్మ సంబంధమైన ఈ ఇంటిని కూడా ఒక బండ మీద కట్టడానికి ప్రయత్నం చేయాలి. ఆ బండ ఏంటి అంటే ప్రభువైన యేసుక్రీస్తే. అది ప్రత్యక్షతతో కూడినటువంటి కార్యం. అది యేసుక్రీస్తు నామములో నీవు బాప్తిస్మము పొంది, హల్లెలూయా, యేసు దేవుని చిత్తమేంటి? తండ్రి చిత్తమేంటి? ప్రతి ఒక్కరికి ప్రతి పాపం నుంచి విడిపించాలి, విడుదల దయచేయాలి. వాళ్ళకి విడుదల రావాలంటే వాళ్ళందరూ ఎక్కడికి రావాలి? మొట్టమొదటిగా మారు మనసు పొందాలి. ఆ యేసుక్రీస్తు నామం దగ్గరికి వచ్చి బాప్తిసం పొందాలి. అదేనండి. పాపక్షమాపణ ప్రతి వాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ఏం చేయాలి? ఇప్పుడు వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందిన వాడు ప్రతివాడు ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రభు రాత్రి భోజనాన్ని ఆచరించాలి. ప్రభు రాత్రి భోజనమైన ప్రతిసారి ఏం చేయాలి? పాదశుద్ధి చేసుకోవాలి. హల్లెలూయా. ప్రభు తన చిత్త ప్రకారం మనకి చూపించిన మాదిరి అవన్నీ చేస్తున్నావా? నీ విశ్వాస జీవితంలో నిజమైన మారు మనసు నీకుందా? నిజమైన పాప క్షమాపణ నీకుందా? నిజమైన యేసుక్రీస్తు నామములో రక్షణ పొందావా? నిజమైనటువంటి ఆ ప్రభురాత్రి భోజనమును ఆచరిస్తున్నావా? నిజమైన దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఆ పాద శుద్ధిలను పాల్పంపులు పొందుతున్నావా? అపోస్తుల బోధ యందును, సహవాసముందును, రొట్టె విరుచుటను, ప్రార్థించుటను ఎడ తెగక వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ నీడబడితే రోగాలు పోయాయి. మన పరిస్థితి ఏంటి?
మన పరిస్థితి అంటే మనము ఎంతటి దిగజారిన స్థితిలో ఉన్నామనేది మనం ఆలోచించుకుంటే మనకు అర్థమవుతుంది. ఇక్కడ చెప్తున్నాడు, ఓ బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి. హల్లెలూయా. నీవు నిజంగా బుద్ధిమంతుడు అయితే ఓ నీ యొక్క ఇంటిని యేసుక్రీస్తు అనే బండ మీద, యేసుక్రీస్తు అనే రక్షణ కింద వస్తావు. అప్పుడే యేసుక్రీస్తు యొక్క రక్తం నీ మీదకి వస్తుంది. అప్పుడే ప్రతి పాపం నుంచి నేను విడిపిస్తుంది. ఓ ప్రతి ఉగ్రత నుంచి నిన్ను తప్పించగలిగేది ఆ యేసుక్రీస్తు రక్తము. కాబట్టి ఆ ప్రత్యక్షతలోనికి నువ్వు రావాలి. ఆ ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడిగా నువ్వు అంగీకరించాలి, వారి మనసు పొందాలి, ఓ బాప్తిసం పొందాలి, ఇంకా ఆ యొక్క సహవాసమును నువ్వు సక్రమంగా వెంబడించాలి, ఇంకా ఆ యొక్క ప్రభురాత్రిని క్రమంగా నువ్వు ఆచరించాలి. ఈరోజు క్రమంగా ప్రభురాత్రిని పొందని వాడికి కూడా పరలోకం ఉండదు. ఎందుకుండదు? ఆయన ఒక నియమాన్ని ఇచ్చాడు. ఏమన్నాడు? ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోకం వెళ్ళాడు, కానీ ఆ పరలోకమందున నా తండ్రి చిత్తము నెరవేర్చేవాడే. హల్లెలూయా. ఆ తండ్రి చిత్తం ఏంటో, ఓ పరలోకం వెళ్ళాలంటే పరలోకానికి మార్గం కావాలి, కాబట్టి మార్గాన్ని వేయటానికే ఆయన కుమారుడుగా దిగి వచ్చాడు. అందుకే అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అర్థమైందండి? అంటే ఆయన మార్గంలో, ఆయన జీవములో, ఆ సత్య మార్గంలో నువ్వు వెళ్ళాలి అంటే ఆయన చెప్పింది నువ్వు చేయాలంటే అంతేనండి, చేయలేదా? కాబట్టి ఆయన అంటున్నాడు ఏమని, నా శరీరము తిని నా రక్తము తాగిన వాడే నిత్య జీవం కలిగిన వాడు. అంటే నిత్య జీవంలో నువ్వు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు బాప్తిసం పొందిన తర్వాత ఖచ్చితంగా ప్రభురాత్రిని నువ్వు మానక దాన్ని పాల్పొందులు పొందాలి. చాలా మంది దాని మీద ప్రభురాత్రి అంటే నిర్లక్ష్యం చేసి ఏం కాదని వాళ్ళ బుద్ధికి తోచినట్లు వెళ్ళిపోయి రకరకాలుగా జీవిస్తూ ఉన్నారు. అలా జీవించిన ప్రతివాడు దేవుని రాజ్యాన్ని కలిగి ఉంటాడా? ఖచ్చితంగా క్రమం అంటే క్రమమే. హల్లెలూయా. అలాగే ప్రభురాత్రి నువ్వు ఎప్పుడైతే ఆ రొట్టె విరుచుట్లో, ఆ రక్తంలో, ఆ శరీరంలో పాల్పొంగును పొందిన తర్వాత ఖచ్చితంగా నువ్వు పాదశుద్ధి చేయాలి. ఎందుకంటే ఈ దేవుడు అందరికీ ప్రభు. ఆయన ఇక్కడ కులము, మతము, ధనము, పేదరికం ఏమీ లేదు. ఆయన అందరికీ సమానమే. కాబట్టి ఆ హెచ్చుతగ్గులు, తారతమ్యాలు ఏమి ఇక్కడ కనబడకూడదు. ఇక్కడ కలెక్టర్ అయినా కావచ్చు, అక్కడ రిక్షావాడైనా కావచ్చు, ఇద్దరు ఇక్కడ సహోదర ప్రేమ కలిగి ఉన్నారు. ఇక్కడ ఉన్నతమైన కులంలో పుట్టొచ్చు, అక్కడ పేద కులంలో పుట్టిన ఉండొచ్చు, ఇద్దరు సహోదర ప్రేమ కలిగి ఉండాలి. నీ యొక్క ఏ స్థితి అయినా సరే అది లోకంలో ఉన్నావు కాబట్టి బయట, అయితే సన్నిధి లోపలికి వచ్చేసరికి వాటన్నిటిని విడిచిపెట్టి నువ్వు లోపలికి వచ్చి ఆ సహోదర ప్రేమను, నిజమైన దేవుడి చిత్తాన్ని నువ్వు కలిగి ఉంటేనే ఆ రాజ్యానికి హక్కులు కలిగి. ఈ రోజు సమాజంలో చూస్తూ ఉంటే చూడండి, యేసుక్రీస్తు దేవుని నమ్ముకుని అనేక మంది ఉన్నారు, కానీ వాళ్ళకి ఇంకా ఏమనలేదు. వాళ్ళ లోపల నుంచి ఆ కులం అనే పిచ్చిపోల, అదొందండి, కులం అనే పిచ్చిపోల, ధనం అనే పిచ్చిపోల, ఇంకా ఈ లోకానికి వెనక్కి లాగే ప్రతి దాన్ని కూడా వాళ్ళు పట్టుకుని వేలాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పరలోకం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే దేవుడు ఇస్తాడు దాన్ని? ఇవ్వడు కదా. దేవుడి చిత్తం ఏంటో తెలుసుకోవాలి. దేవుడి చిత్త ప్రకారం మనం జీవించాలి. అప్పుడే నిశ్చయంగా దేవుని యొక్క రాజ్యం మనము వెళ్ళగలుగుతాము. అయితే ఆ బండ మీద కట్టుకునేటువంటి బుద్ధిమంతుడు పోలి మనం ఉండాలి. అప్పుడే మనము దేవుడి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతాం. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే ఆ బుద్ధిమంతుని యొక్క లక్షణాలు కూడా మనం చూసినట్లయితే కీర్తనలు, మొదటి కీర్తనల గ్రంథము 1వ కీర్తన 2వ వచనం నుంచి చదువుకుందాం. 1వ కీర్తన 1వ వచనం చదివినా పర్వాలేదు. దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలే నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు పచ్చని చెట్టు వలె ఉండును. అతడు చేయనంతయు సఫలమగును. హల్లెలూయా. ఏంటంటే
బుద్ధిమంతుడిగా నువ్వు ఉంటే యేసుక్రీస్తు అనే బండ మీద ప్రత్యక్షత మీద నువ్వు ఇల్లు కట్టుకునేవాడు అయితే నువ్వేం చేయాలి అంటే దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండక. హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి? దుష్టుడు ఎంతసేపు దుష్ట మార్గంలో వెళ్ళడానికే ప్రయత్నం చేస్తాడు, అంతేనండి. మంచి మార్గంలో రావడానికి ప్రయత్నం చేస్తాడా? అంటే ఎవడ పనాడు చేయడానికే కూడుకుంటాడు, కానీ దాన్ని తప్పి వెళ్ళడం చూస్తాడా? మంచివాడు మంచి పని చేయాలనుకుంటాడు, దుష్టుడు దుష్టు పని చేయాలనుకుంటాడు. అయితే ఇప్పుడు దుష్టుల ఆలోచన, వాళ్ళ ఆలోచన ఎంతసేపు ఎలా ఉంటుంది? ఎవరిని ఏ విధంగా పాడు చేయాలి, అంతేనండి. దుష్టుని యొక్క ఆలోచన ఏంటి? ఎవరిని ఏ విధంగా పాడు చేయాలని వాళ్ళ ఆలోచన ఎప్పుడు రగులుతూ ఉంటది. అదే మనస్సాక్షి కలిగి ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. పాపుల మార్గంలో నిలవక, పాపం చేసేవాడి యొక్క ఆలోచన ఏంటి? ఏ విధంగా ఏది తప్పు చేయాలని చూస్తాడు తప్ప దాన్ని తప్పించుకోవాలని చూస్తాడా? చూడడు. అయితే నువ్వు బండ మీద కట్టుకుని బుద్ధిమంతుడిగా ఉన్నావు కనుక ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక. మరి ఏం చేయాలి అంటే అది ఇక్కడ మనకి చాలా అవసరమైన విషయం. ఏంటంటే చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక. ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. హల్లెలూయా. ఏంటండి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ధర్మశాస్త్రం ఏంటి? వాక్యమే. అంతేనండి. ఈ జీవం కలిగిన వాక్యాన్ని నువ్వేం చేయాలి? దివారాత్రములు ధ్యానించాలి. అంటే చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, అర్థండి. చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ఎందుకంటే చదవాలి కదా, బైబిల్ చదవకపోతే బాగోదు, నేను క్రైస్తవుని బైబిల్ చదవకపోతే బాగోదు అని చెప్పేసి ఏదో ఇంతవరకు నువ్వు ఒక అంచనా పెట్టుకుని చదువుకుంటూ వెళ్ళడం కాదు. కానీ చదివే ప్రతి మాట వెనక దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదో ధ్యానం చేస్తూ నువ్వు చదవాలి, ఆలోచిస్తూ చదవాలి. అప్పుడు దేవుడు నేరుగా నీతో మాట్లాడుతూ నీ హృదయానికి, నీ ఆత్మకు అవసరమైన ప్రతి దానిని నీకు తెలియజేస్తా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును. నువ్వు ఎప్పుడైతే దివారాత్రులు అదే ఆనందిస్తూ చదవాలి. చదివే కొద్ది ఆ సంతోషం వేరు, ఆ ఆనందం వేరు. ఎందుకంటే చాలా మంది టైం అయిపోయిందని కంగారుగా చదవడము, ఏదో ఆచారంగా చదవడము, ఇలా చదవడం వల్ల నీకేమి లాభం లేదు. కానీ మరి ఏం చేయాలి? ఆనందిస్తూ దివారాత్రంలో ధ్యానం చేయాలి. అంటే ఉదయాన్నే చదవాలి బైబిల్, లేదా మధ్యాహ్నం చదవాలి, లేదా రాత్రి చదవాలి, లేదా అప్పుడు చదవాలా ఇప్పుడు చదవాలా అంటే నియమ నిబంధనలు ఏమీ లేవు. నీ సమయాన్ని బట్టి, నీ అనుకూలతను బట్టి నువ్వు ఎప్పుడైనా ధ్యానం చేయొచ్చు, ఎప్పుడైనా ధ్యానం చేయొచ్చు. అయితే దివారాత్రములు అంటే రాత్రులు పగలు కూడా నీ అనుకూలతను బట్టి ప్రథమ స్థానం దేవుడికి ఇస్తూ దాన్ని ధ్యానం చేస్తూ నువ్వు వెళ్ళిపోతా ఉంటే అతడు ఎలా ఉంటాడట? అతడు నీటి కాలువ యారున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు పచ్చని చెట్టు వలె నుండును. ఎవరైతే ఆ బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడో, యేసుక్రీస్తు నామములో రక్షణ పొంది ఎవరైతే ఆ రక్షణ కిందకి రావాలని, ఆ యేసుక్రీస్తు రక్తం కిందకి రావాలని అనుకుంటున్నాడో ఆ వ్యక్తి, హల్లెలూయా, ఆ యొక్క ధర్మశాస్త్రానికి ఇదిగో ఇవ్వబడి ఈ బైబిల్ గ్రంథమును మానక దివారాత్రములు ఆనందిస్తూ చదువుతూ ఉంటాడు, ధ్యానం చేస్తూ ఉంటాడు. కాబట్టి అతడు, హల్లెలూయా, అంటే ఇప్పుడు లోకంలో తన జీవితాన్ని గడుపుతున్నాడు, అధిక సమయం దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నాడు, తనకి ఏది అవసరమో దేవుని యొద్ద నుంచి శక్తిని పొందుకుంటూ ముందుకు వెళుతున్నాడు. కాబట్టి ప్రతి విషయమైన ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడుతూ, దేవుని అడుగుతూ, దేవుని చిత్తాన్ని ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే ఆ దేవుని యొక్క ఆత్మ బీజము దేవుని మాట మాత్రమే ఉంటుంది. కాబట్టి అతడు ఏమంటున్నాడు చూడండి, అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు పచ్చని చెట్టు వలె ఉండును. నీటి కాలువ వారిన ఉన్నటువంటి చెట్టుకి నీరు అవసరమా?
ప్రత్యేకించి ఎవరు పోయాలా అవసరంలా. పుష్కలంగా దానికి సమృద్ధి అయిన జీవము, సమృద్ధి అయిన ఆహారము అక్కడ దొరుకుతుంది. కాబట్టి అందుకే నిత్యము అది ఎలా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు పచ్చని చెట్టు వలె ఉంటుంది. హల్లెలూయా. అందుకే అంటున్నాడు చూడండి, చక్కని మాట చెప్తున్నాడు, అతడు చేయనిదంతయు సఫలమగును. దేవుని మీద ఆధారపడి, దేవుని యందు ఆసక్తి కలిగి, ప్రతి విషయం దేవుని మీద ఆధారపడి ఎవరు ఏ పని తలపెట్టినా దాన్ని సఫలం చేసేది ఎవరు? దేవుడే. ఎందుకంటే నువ్వు ఎవరిని ఆధారం చేసుకున్నావు? దేవుడిని ఆధారం చేసుకున్నావు. కాబట్టి నీ సమస్తానికి ఆధారణభూతుడు ఆయనే. కాబట్టి ఆయన మీద ఆధారం చేసుకుని వెళ్తున్నావు. కాబట్టి ఖచ్చితంగా నిన్ను పోషించేవాడు, సంరక్షించేవాడు, అనగా ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చేవాడు ఆయనే, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చేవాడు కూడా ఆయనే. హల్లెలూయా. అలా కాకుండా అర్థండి, అలా కాకుండా మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఏమైపోతుంది? అక్కడ అక్రమం అయిపోతుంది. అంతేనండి, అక్రమం అయిపోతుంది. అందుకే అంటున్నాడు, ఆ కింద చెప్తున్నాడు చూడండి, దుష్టులు అలాగనుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలెనుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుని మార్గము నాశనమునకు నడుపును. కాబట్టి ప్రియులారా, ఖచ్చితంగా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. కానీ ఆయన చిత్తం ఏంటో తెలుసుకుని దాని ప్రకారం జీవించేవాడే. హల్లెలూయా. ప్రభువా నువ్వు ప్రార్థన చేయటం తప్పని నేను అనడం లేదు. కానీ అనే ముందు ఆ ప్రభువా అని పిలవటానికి అవసరమైన విశ్వాసం నువ్వేం చేయాలంటే క్రియారూపంలో తీసుకురావాలి, ఆచరణలోకి తీసుకురావాలి. ఒక నమ్మకం నిజమైన రూపం దాల్చాలి. కాబట్టి అది ఏంటో, ఆ చిత్తం ఏంటో నువ్వు చదివి గ్రహించు, లేదా వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు విని గ్రహించు. ఇంకా అర్థం కాకపోతే నీ సేవకుని నువ్వు అడుగు, అయ్యా నాకు అర్థం కాని విషయాలు ఉన్నాయి, ఏం చేయమంటారని మీరు అడిగి తెలుసుకుని దాని ప్రకారం మీరు ముందుకు పోయినట్లయితే ఖచ్చితంగా దేవుడు ప్రతి విషయంలోనూ బలమైన కార్యం చేస్తాడు. కాబట్టి ప్రియులారా, ప్రభుని పిలవటం కాదు, కానీ ప్రభు చిత్తం నెరవేర్చడం ముఖ్యం కనుక ఆ పనిని మనము మన జీవితంలో అలవాటు చేసుకుని ముందుకు సాగుదాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.